హుస్నాబాద్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ వేడుకలో మంత్రి మాట్లాడుతూ, మీ ప్రార్థనలతో రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిందన్నారు. హుస్నాబాద్లో ఆర్డీఓ స్థలాన్ని సేకరించి క్రిస్టియన్ గౌరవాన్ని పెంచేలా వారికి భవన నిర్మాణానికి స్థలం అప్పగించాలని సూచించారు. మత విశ్వాసం, యేసు ప్రభువు యొక్క ఆలోచన విధానం, ప్రేమ, ఆప్యాయతలు ముందుకు తీసుకుపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అనిత, కౌన్సిలర్లు, సింగిల్ విండో చైర్మన్ శివయ్యవ్, స్థానిక పాస్టర్లు పాల్గొన్నారు. సోదరి సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరి ఆశీర్వచనంతో, ప్రార్థనతోటి, నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాపాలన రావాలని కోరుకున్నాను కాబట్టి పాలన వచ్చింది. 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మీ అందరి దీవెనలను అడుగుతూ, భవిష్యత్తులో కూడా 4 సంవత్సరాలు ప్రజా సమస్యలకు సంబంధించి పరిష్కరించడానికి, ప్రజా సమస్యలన్నీ ఏమీ లేకుండా ఉండే విధంగా ప్రభుత్వానికి దీవెనలు, ప్రార్థనలు చేసి ఆశీర్వచనం చేయాలని కోరుకుంటూ, పెద్దలు చెప్పినట్టుగా తప్పకుండా ఇప్పుడే ఆర్డీఓ గారితో మాట్లాడినాం. మీరు కూడా రాత్రిగా బాత్రగా అని ఇలా చెప్పి మళ్ళా దాని తర్వాత ఇప్పుడు అడగకపోతే ఇబ్బంది అయితే స్థానికంగా చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆర్డీఓ గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇక్కడనే సూచిస్తా ఉన్నాం. వెంటనే ఆ స్థలాన్ని ఒకటి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చే విధంగా తొందరలో, దానికి ఎక్కడ ఎవరు కూడా వ్యతిరేకం కాదు. ఇప్పటికే మనం ట్రైబ్స్కి ఇచ్చినాం, మిగతా అన్ని కులాల వాళ్ళకి ఎక్కడ ఇస్తా ఉన్నాం. కాబట్టి హైదరాబాద్లో కూడా ఉన్నది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ హుస్నాబాద్ కేంద్రంగా మీ అందరి గౌరవాన్ని పెంచే విధంగా ఆ కార్యక్రమం తీసుకుంటామనే మాట మనవి చేస్తూ, తప్పకుండా మత విశ్వాసం, యేసు ప్రభు యొక్క ఆలోచన విధానం, నిత్య నూతనుడు 2000 సంవత్సరాల కింద జన్మించినప్పటికీ కూడా ఇప్పుడు కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని మనందరం కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఒకరు మానవ సేవ, మాధవ సేవ అంటారు, సర్వేజన సుఖినోభవ అంటాం, లేకపోతే ప్రభు అందరినీ సేవించమని చెప్తారు. ఈ విధంగా భావనలు, ఆలోచన, మాట వేరు కావచ్చు, కానీ అందరూ కూడా ఒక మానవిక స్వభావంతో, మానవీయ విలువలతోటి కలిసి ఉండి ప్రేమ, ఆప్యాయతల మధ్య బతకాలే. ఘర్షణ లేదా ఇతరత్ర మాటల ద్వారా సాధించేది ఏమీ లేదు. ఏ పెద్ద కఠినమైన లేదా జటిలమైన అంశం ఉంటే కూడా అది చర్చల ద్వారా, పరిష్కారం ద్వారా, ప్రేమ, ఆప్యాయతల మధ్య పరిష్కరింపబడితే అది ముందుకు కొనసాగుతుంది. ఘర్షణల ద్వారా సాధించుకొని పరిష్కరించుకున్న ఏ సమస్య కూడా మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ ఒక సమస్యగా మారింది తప్ప, సమస్య పరిష్కారం కావాలంటే చర్చలు, ప్రేమ, ఆప్యాయతల మధ్యనే పరిష్కరించాలనేటువంటి విధంగా మనం అందరం కూడా విశ్వసించేటువంటి ఒక నీతి బోధనలు చేసిన సందర్భంగా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని ఆ దిశలో మనం పోవాలని ఆలోచిస్తూ, ఈరోజు క్రిస్మస్ యొక్క వేడుకలు ఈ సందర్భంగా జరుపుకుంటున్న ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఆలోచనతోటి అందరం కూడా బాగుండాలి, అభివృద్ధి జరగాలి, ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, వారికి సంబంధించి సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఆకాంక్షకు అనుగుణంగా మీరు కూడా ఆ రీతిలో ప్రభుత్వానికి జీవన ఇవ్వాలని కోరుకుంటూ అందరూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం.